భీమిలి నియోజకవర్గంలో పాండ్రంకి గ్రామం ప్రసిద్ధి చెందింది. పాండ్రంకి అల్లూరి సీతారామరాజు జన్మించిన స్థలంగా పేరు. పర్యాటక శాఖలోనూ ఈ గ్రామం గుర్తింపు పొందింది. అనేక మంది ప్రజాప్రతినిధులను, రాజకీయ నాయకులను తయారు చేసిన ప్రాంతంగానూ ఈ ఊరి గుర్తింపు పొందింది. కానీ ఈ ఊరికి కనీస మౌలిక సదుపాయాలు కూడా లేక ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఊరి నుంచి బయటకు వెళ్లాలన్నా, బయట నుంచి ఈ ఊరు లోపలకు రావాలన్నా బ్రిటిష్ కాలం వాళ్ళు నిర్మించిన వంతెన మాత్రమే ఉంది. బ్రిటిష్ కాలం నాటి వంతెన కూడా చిన్నపాటి వర్షానికి మునిగిపోతుంది. బ్రిడ్జ్ పై నుంచి పారే నీటి వల్ల విద్యార్థులకు, వాహనదారులకు రాకపోకలు సాగిస్తున్న వారు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. వర్షాకాలంలో ఈ బ్రిడ్జ్ వంతెన దాటి వెళ్లే వారు ప్రమాదాలకు గురవుతున్నారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా ఈ ఊరు మాత్రం మౌలిక వస్తువులకి దూరంగానే ఉంది. పాండ్రంకికి వంతెన కావాలని ప్రజలు అనేకసార్లు అధికారులకు, ప్రజాప్రతినిధులకు మొరపెట్టుకున్నారు. కానీ ఇప్పటివరకు ఈ బ్రిడ్జ్ గురించి ఎవరూ పట్టించుకున్న నాదుడే లేరు. గత వైసీపీ ప్రభుత్వంలో ఈ వంతెన నిర్మాణం కోసం అప్పటి వైసీపీ ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాస్ కొబ్బరికాయ కొట్టారు. ఈ నిర్మాణం కోసం 14,65,000 రూపాయలు వ్యయం మంజూరైనట్లుగా శంకుస్థాపన చేసి తూతూ మంత్రంగా వదిలేశారు. ఇప్పటివరకు ఎటువంటి పనులు ప్రారంభించలేదు. ఈ కూటమి ప్రభుత్వంలోనైనా ఈ బ్రిడ్జ్ యొక్క పనులు ప్రారంభించి గ్రామాన్ని మౌలిక వస్తువులతో కూడిన ప్రాంతంగా తీర్చిదిద్దాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఈ బ్రిడ్జికి అల్లూరు సీతారామరాజు పేరు పెట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు. అల్లూరి సీతారామరాజు జన్మదినం సందర్భంగా బ్రిడ్జ్ పనులు వేగంగా జరిగేటట్లు జనసేన పార్టీ కృషి చేస్తుందని డాక్టర్ సందీప్ పంచకర్ల తెలిపారు. నా పేరు సారథి, పాండ్రంగిలో ఉంటాను. సో ఈ బ్రిడ్జ్ కోసం లాస్ట్ 9 సంవత్సరాల నుంచి పోరాడుతున్నాము. అయినా సరే ఎలక్షన్ ముందు మాత్రమే శిలాఫలకం వేసేసి, ఎంపీటీ ఎలక్షన్ ముందు మాత్రమే వేసేసి వాళ్ళు గెలిచారు. తర్వాత మళ్ళీ ఎలక్షన్ ముందు అయినట్టు మళ్ళీ 14 కోట్లు మాత్రం శాంక్షన్ చేశారు. కానీ ఎలక్షన్ ముందు మళ్ళీ మాత్రం ఓట్ల కోసం 16 కోట్లు 50 లక్షలను మార్చారు. కానీ ఏం చేసినా ఇక్కడ స్టార్ట్ అవ్వలేదు. ప్రజలు 30 లక్షలు వాడేసి ఓన్లీ స్పిల్ టెస్ట్ మాత్రమే చేశారు. ఆ స్పిల్ టెస్ట్ వల్ల ఉపయోగం లేదు. నాలుగు స్తంభాలు తవ్వారు ఇక్కడ. ఆ 4 స్తంభాల వల్ల ఉపయోగం లేదు. స్తంభాలు మాత్రం అంటే ఓన్లీ స్పిల్ టెస్ట్ 30 లక్షలు వాడేశారు. ప్రతి సంవత్సరం మినిమం 2-3 చనిపోతున్నారు ఇక్కడ. 100% కంపల్సరీ చనిపోతున్నారు. మేము నాకు తెలిసిన తర్వాత నేను 2012లో ఇక్కడికి వచ్చాను. అప్పుడు నేను చూసాను ప్రతి సంవత్సరం చనిపోవడం పక్క. మేము పోరాడుతున్నాం, గ్రామస్తులు అందరూ రిక్వెస్ట్ చేస్తున్నారు. ఎప్పుడో 1996లో బ్రిడ్జ్ రావాల్సిందంట, అది భీమసింగ్ వెళ్ళిపోయిందంట. అప్పుడు కట్టాల్సిన బ్రిడ్జ్ ఇప్పటి వరకు శాంక్షన్ అవ్వలేదు. పాండ్రంకి ఆ బ్రిడ్జి కావాలనే కోరుతాండ్రండి. చిన్నపిల్లలు బడిలోకి వెళ్ళడానికి ఇబ్బంది పడిపోతాండ్రు. ఎవరైనా సరే ఏరు నెలలు పారితే జారిపోయి పడిపోవడము, మరి దెబ్బలు తగిలియడము ఇది అవుతుంది. అందుకే బ్రిడ్జి కావాలనే కోరుతాను. నా పేరు సంతోష్ సార్. మా పాండ్రింగ్ గ్రామం. మాకు ఎప్పుడు వర్షాలు పడినా అందరికి ఇబ్బంది సార్. బండి మీద ఇళ్ళకి అందరూ ఏరు గట్ట వచ్చినప్పుడు అందరూ పడిపోవడం గట్ట జరుగుతుంది సార్. ఏట్లో పడిపోవడం, వెళ్ళిపోవడం, చాలా మంది అలాగే చనిపోవడం. ఎవరికి చెప్పినా అలాగే చేస్తాం అంటున్నారు కానీ ఎవరు చేయడం లేదు సార్. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ సందీప్ పంచకర్ల, భీమిలి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్. ఈ రోజు విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు గారి జయంతి సందర్భంగా ఆయన పుట్టిన గడ్డ అయినటువంటి వారి తల్లి గారి స్వగ్రామం అయినటువంటి భీమిలి నియోజకవర్గం పద్మనాభ మండలంలో ఉన్న పాండ్రంగి గ్రామంలో మనం ఉన్నాం. మరి ఆయన జయంతి సందర్భంగా ప్రతిసారి కూడా వారి విగ్రహానికి పూలమాలలు వేయడమే కాదు, వారి పుట్టిన ఊర్లో ఉన్న ప్రజల సమస్యలు కూడా తీర్చాల్సిన బాధ్యత అందరిపైన ఉంటుంది. కాబట్టి మేము గత ప్రభుత్వం, ఈ వైసీపీ ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళని మేము అనేక సార్లు అడిగింది ఏంటంటే, మీరు ఇప్పుడు చూస్తున్న ఈ బ్రిడ్జ్ ఏదైతే ఉందో, అంటే మీకు చిన్న కాజువే ఏదైతే ఉందో, ఈ పాండ్రంగి గ్రామాన్ని హైవేకి, అంటే మీకు హాస్పిటల్ కానివ్వండి, స్కూళ్ళకి కానివ్వండి, వ్యాపారాలకు వెళ్ళే వాళ్ళకి కానివ్వండి, వాళ్ళకి హైవే కనెక్టివిటీకి దగ్గర ప్రాంతం అన్నమాట. సో ఈ బ్రిడ్జ్ ఎప్పటి నుంచి కూడా ఒక బ్రిడ్జ్ నిర్మాణం జరిగితే వాళ్ళకి వెళ్ళడానికి వీలుగా ఉంటది. ఎందుకంటే గోస్తని నది పొంగిన ప్రతిసారి కూడా ప్రతి సంవత్సరం చిన్నపిల్లలు అక్కడ స్నానాలకు వెళ్ళిన వాళ్ళు కానివ్వండి, లేదు స్కూల్కి వెళ్తున్న వాళ్ళు కానివ్వండి, ఈ బ్రిడ్జ్ ఆ గోస్తని నది పొంగినప్పుడు ఆ పైనుంచి వచ్చే నీరులో కొట్టుకుపోయారు. మీకు ప్రతి సంవత్సరం కూడా మీకు 1-2 చిన్నారులు తప్పిపోవడం. మొన్న కూడా మీకు సర్చ్ ఆపరేషన్ చేసి 3 రోజులు పడితే కానీ ఆ పిల్లవాడి